దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మన శక్తి సామర్థ్యాలకు మించి దేవుని సహాయాన్ని, ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి అంటే ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలో బలపరుచుకునే విధంగా ఉండాలి. ఒకసారి ఇశ్రాయేలీల మీదకి అమాలేకీయులు దండెత్తి వస్తూ ఉన్నారు. హోరాహోరీగా యుద్ధం జరుగుతూ ఉంది. మనం సంఖ్యాకాండంలో చూస్తే 17వ అధ్యాయము 8వ వచనంలో, తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను. మనుషుల్ని సిద్ధపరచుము, నీవు యుద్ధమునకు వెళ్ళు, నేను కొండ శిఖరానికి వెళతాను అంటున్నాడు. కొండ శిఖరానికి వెళ్ళి ఏం చేస్తాడంట? తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. కొట్టు, గట్టి కొట్టు, చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, హూరు, అహరోను అనబడినటువంటి వారు మోషేతో కూడా ఉన్నారు. యెహోషువ యుద్ధానికి వెళ్ళారు. అందరూ ఒకే పని చేశారా? యెహోషువ పనివారిని సిద్ధపరుచుకొని యుద్ధానికి తీసుకొని వెళ్ళాడు. మోషే కొండ శిఖరానికి వెళితే మోషేకి సపోర్ట్గా ఏం చేశారు? వీరు కూడా వెళ్ళారు. అయితే మోషే చేతులు ఎత్తినప్పుడేమో ఏమండి ఇశ్రాయేలు గెలిచారంట, దించినప్పుడు అమాలేకీయులు గెలిచారట. మరి దించకుండా ఉండాలంటే ఈ చేతులు ఎత్తిన చేతులు ఎంతసేపు అని ఉంటాయి చెప్పండి? ఎంత కష్టము కదా. కానీ మనం చేతులు ఎత్తి ప్రార్థన చేయలేం. అందుకనే ఏం చేస్తాం? చేతులు పట్టుకుంటే కొద్దిసేపు ఉండగలుగుతాం. ఒకరి చేయి ఒకరు పట్టుకోమనేది దాని కొరకు. ఎందుకంటే ఒకరినొకరు అక్కడ ఏం రాయబడిందంట? ఆదుకున్నారట. దేన్ని ఆదుకున్నారంటేనే డబ్బులు ఇచ్చి కాదు, మాట సాయం చేత కాదు. ఏ చేత ఆదుకున్నారు? ఏమని? బలముతో కాదు ఆదుకుంది. దేనితోనంటే మోషే చేతులు దించకుండా ఈ ప్రక్క ఒకరు ఆ ప్రక్క ఒకరట. ఇశ్రాయేలీల అమాలేకీయుల మీద గెలవాలంటే చేతులు ఎత్తే ఉండాలి. కాబట్టి ఏం చేశారంటే అక్కడ సూర్యుడు అస్తమించు వరకు అంట, అంటే ఒకరోజు పగలంతా ఏం చేశారంటే రెండు చేతులు దించకుండా పట్టుకున్నారంట. నిజంగా ఎంత ఆదుకున్నారంటే వాళ్ళు ఆ మాట ఉన్నటువంటి బలం చూడండి. ఇతని చేతులు దించకుండా అంటే వాళ్ళు కూడా నిజంగా ఎత్తుకున్నట్టే కదా చేతులు. కానీ ఇతడు దేవుని సన్నిధిలో ప్రత్యేకించబడిన ఆ కృపలో ఇతడు చేతులు ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా ఆ చేతులు దించకుండా ఉండేదానికి కూడా ఒకరు అవసరం. ఇతను చేతులు ఎత్తితే గెలిచినా ఓడిపోకుండా ఉండాలంటే ఆదుకునేవారు పక్కన ఇద్దరు కావాలి. కాబట్టి ఏం చేశారంట? ఆ కొండ శిఖరమున ఉన్నటువంటి ఒక రాయి తీసుకొచ్చి వేసి కూర్చోబెట్టి రెండు చేతులు ఇలా ఎత్తితే అటొక్కలు ఇటొక్కలు ఏం చేశారంట? పట్టుకున్నారట. అమాలేకీయులనట కత్తి వాత చేత వారందరినీ కూడా జయించారు. ఇశ్రాయేలీయులకు విజయం అనుగ్రహించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ స్థలము దగ్గరంట బలిపీఠము కట్టి యెహోవా పేరట యెహోవా నిస్సి అని పేరు పెట్టారంట. యెహోవా నిస్సి అని పేరునకు అర్థం యెహోవా ధ్వజం. ఏమండి? ధ్వజము. దేవునికి మహిమ కలుగును గాక. విజయము అని కూడా అనుకోవచ్చు దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఎలా విజయం వచ్చింది, శత్రువుల్ని ఎలా హతమార్చారు, ఏ విధంగా వారు విజయాన్ని పొందుకున్నారు అని మనం చూస్తే మోషే ప్రార్థన చేస్తూ ఉండగా, చేతులు ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా దేవుని సన్నిధిలో ఇతరులు ఏం చేశారంట?
అహరోను హూరు అనబడిన వారు ఆదుకున్నారట. ఈరోజు ఒకరు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే మనము డబ్బులు ఇచ్చిన, అదే నేను ఎప్పుడు ఒక మాట అంటాను చూడండి, ఒక మనిషికి మనం ఇస్తే వాళ్ళకి కొంతే ఇస్తాం, కానీ దేవుడు చేస్తే పరిష్కారం ఎలా ఉంటుందంటే శాశ్వతంగా ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం పెడితే ఒక ముద్ద పెడతాం, ఆకలి తీరుస్తాం, కానీ దేవుడు ఇస్తే సమృద్ధి, సమృద్ధి ప్రియులారా. కనుకనే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఒకరు చేతులెత్తి ప్రార్థించేటప్పుడు ఇంకొకరు ఆ చేతిని ఆదుకోవటం అంటే మనం కూడా ఏకీభవించటం. మనం కూడా అలాగూ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా మనతో ఉన్నాడు ప్రియులారా. ఇదే స్థలం, ఈ మూల గుర్తుకొచ్చింది నాకు. ఎందుకో తెలుసా, ఉదయం మేము కూర్చొని అలాగూ మోకాళ్ళు లేచి ఒకప్పుడుది తలుసుకొని ఇప్పుడు చేయలేకపోతున్నామన్న బాధ తెలుసా. కారణం ఏంటంటే అప్పుడు ఉపవాసం ఉన్నా కష్టం అనిపించలా, మోకాళ్ళు వేసినా కష్టం అనిపించలా. ఈరోజు మోకాళ్ళు వేయలేని పరిస్థితి, చేతులు ఎత్తుకోలేని పరిస్థితి. కానీ గతించిన జ్ఞాపకాలు తలుచుకుంటే కృతజ్ఞత ఉంది, ఒక ప్రక్క బాధ ఉంది. ముగ్గురం అక్కడే మోకరించి చేతులు పట్టుకొని అలాగూ ప్రార్థన చేస్తుంటే ఎంతోమంది సేవకులు ఆ టైంలో చూసి అరే అని బాధపడిన వాళ్ళు, ఇలా చేసేవాళ్ళు లేరు అని ఎదుట ఒప్పుకొనిన వారు కూడా ఉన్నారు. రక్త సంబంధం పంచుకోకపోయినా నువ్వు నా రక్త సంబంధివి అని అనిన వారు కూడా బయట నుంచి వచ్చినటువంటి సేవకులు చూసి అన్నారు ప్రియులారా. అలా చేతులు ఎత్తి చేసిన ప్రార్థనలో ఎన్నో కార్యాలు చూసాం. ఈరోజు దేవుని పని మనం చేయగలుగుతూ ఉన్నామంటే మనం ఒకప్పుడు ఓపికన్నప్పుడు కష్టపడితే మన అవసాన కాలంలో దేవుని సన్నిధిలో మనం కష్టపడలేనప్పుడు మనం కష్టపడి దాచిపెట్టుకున్న డబ్బులు ఏ విధంగా మన కష్టకాలంలో ఉపయోగపడుతూ ఉంటాయో చేయగలిగిన టైంలో చేసే ప్రార్థన ఒక అడ్వాన్స్ లాగా మనము ఉంచుకున్నప్పుడు తెలుసా, దేవుని ఆత్మ అనే సంచి కరువును కూడాట మీరు ఎఫెసీయులకు రాసుకున్న పత్రికలో తర్వాత మీరు కొరింథీయులకు రాసిన పత్రికలో చదివితే మొట్టమొదటి పుస్తకంలోనే ఉంటుందన్నమాట. అడ్వాన్స్గా అంట ఆయన ఆత్మ అనే సంచి కరువును మన కొరకు ఉంచాడంట. మరి అలాగనే మనం కూడా అడ్వాన్స్గా ఏమండి బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నోళ్ళు ఎంత బాధపడతారో, ఏమండి ఎంత సంతోషంగా ధైర్యంగా ఉంటారో, మరి అలాగనే ప్రార్థించేటువంటి ప్రార్థన ఎప్పుడైతే మనము దాన్ని బ్యాంకు బ్యాలెన్స్ లాగా దాచిపెట్టుకున్నట్టుగా ఉంటే మన కష్టకాలంలో ఆ ప్రార్థన మనకేం చేసేదో తెలుసా, ఉపయోగపడింది. మనకే కాదు, మన పిల్లలకే కాదండి. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నువ్వు దేశానికే ఒక విజయాన్ని కలుగు చేసే ఒక సూచనవి. నువ్వు దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఒక విజయ సూచికవు తెలుసా. దేవుని సన్నిధిలో ప్రార్థన అనేటువంటి దానికి ఉన్న బలం అలాంటిదండి. వ్యక్తులు ఎక్కడ ఉన్నా, చేసేవారు ఎక్కడున్నా, చేసే ప్రార్థన అవసరతలో ఉన్న వ్యక్తికి ఏమైందో తెలుసా, ఉపయోగపడిద్ది ప్రియులారా. అలా మనం మేలుకరంగా బ్రతకాలి. ప్రార్థన చేసి 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 ఎవరికి ఉపయోగం అని అనమాక. ఇప్పుడు నీకు ఏది ఉపయోగంగా లేకపోవచ్చు. 29వ అధ్యాయంలో లాగా ఇర్మియా ప్రవక్త అన్నట్లుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నీ నీకు దుఃఖకరంగానే ఉండొచ్చు. కానీ ఏమంటున్నాడు ప్రవక్త, అవి సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి కావు. కొట్టు చబర్లు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాబోవు కాలమునకు ఏమండి దేవుడు నీ కొరకు వేసేటువంటి పునాది, మంచి పునాది దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండాలి ప్రియులారా. కారణం ఏంటంటే అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మనం తెలుసుకొని ఆ ప్రార్థనకు ఉన్నటువంటి వాల్యూ, విలువ మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఆ ప్రార్థనను మనము అలాగే చేయాలి. చాలామంది చూడండి ప్రార్థన చేయటానికని మోకరిస్తారు, ఏదో ఒక పని గుర్తుకొచ్చిద్ది, ఏమండి వెంటనే లేచిపోయి ఆ పని చేసి వచ్చి మళ్ళీ కూర్చుంటారు. ఏమండి ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఏదో ఒక అవసరత వచ్చింది అనుకోండి వెంటనే మాట్లాడేసుకుంటారు. ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది మాయ్
మాయ్ అని లేపుతారు భుజం తట్టి మరి. ఏమని? నాకు విచిత్రంగా ఉంటుంది అన్నమాట. ప్రార్థన చేస్తున్నామంటే ఎవరితో మాట్లాడుతున్నాం చెప్పండి? సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడుతున్నాం. ఒక ఆఫీసులోకి వెళ్తే అక్కడ పెడతారు సైలెన్స్ ప్లీజ్, స్విచ్ ఆపాలి, ఏమండి సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడే సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలా? ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత రెస్పెక్ట్గా ఉండాలా లేదా? ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడే అంత ప్రాముఖ్యంగా ప్రాధాన్యతగా విలువగా ఉన్నప్పుడు సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి? ఎంత ప్రిపరేషన్గా ఉండాలా? ఎంత సిద్ధపాటుగా ఉండాలండి? అది ఎంత గుర్తొచ్చినా సరే ప్రార్థన చేసేటప్పుడే జ్ఞాపకానికి వస్తాయి, ఎన్నెన్నో విషయాలు వస్తాయి. మనసు పలు విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. స్థిరంగా ఉండనీదు, నిలకడగా ఉండనీదు, కాన్సన్ట్రేషన్ పెట్టనీదు ఒక అంశం మీద. కారణం ఏంటంటే స్థిరంగా లేకుండా ఉండేదానికి, ఏక మనసు ఏకాత్మ లేకుండా ఉండేదానికి, ఏకాగ్రత లేకుండా ఉండేదానికి సైతాన్ ఏం చేస్తాడంటే ఏయో ఒకటి తీసుకొచ్చి నీ మైండ్లో వేస్తూ ఉంటాడు. వాటన్నిటిని ఏం చేయాలంటే ఏ స్నామంలో పో అనాలా. ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో. అలాగ మనం ఎప్పుడైతే మనల్ని మన ప్రార్థనలో సిద్ధపరుచుకోవాలి. ప్రార్థన చేయటం గొప్ప కాదు, చేసే ప్రార్థన శక్తి కలిగిన ప్రార్థన చేయాలి. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.